హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎంసెట్లో మ్యాథమెటిక్స్లో చీట్ కోడ్స్ చెప్తున్నాం. చాలామంది చీట్ కోడ్స్ అంటే ఏమనుకుంటున్నారంటే 4 ఆప్షన్లు ఏదో 2 ఆప్షన్లు సి కానీ పెట్టేద్దాం, డి కానీ పెట్టేద్దాం అనుకుంటున్నారు. అలా అవ్వదండి. నేను ఆ చీట్ కోడ్స్ కూడా చెప్పను, అలా మిమ్మల్ని ఎంకరేజ్ చేయను. సో నా ఉద్దేశం ఏంటి అంటే, ఏదో సి ఆప్షన్ పెడితే చాలామంది చీట్ కోడ్స్ ఏంటంటే సి ఆప్షన్ ఎక్కువ రైట్ అవుతుంది, అలా ఉండదండి. ఓకే, చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాయి. సో అది ఏంటంటారు, దాన్ని ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు. దాన్ని లక్కీగా మనకి లక్కీ లాటరీ లాంటిది అనమాట. దానివల్ల మనకి చాలా ప్లస్ కంటే మైనస్, అంటే అసలు ఏమీ చదవలేదు అన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. మీలాగా చదువుతున్న పిల్లలకు కాదండి. ఓకే, బట్ నేను కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో ఫార్ములా యూస్ చేసి చీట్ కోడ్ చెప్తాను, మీకు ఉపయోగపడతారు. ఓకే, ఇప్పుడు ఒక 50 సమ్స్ చేస్తున్నానండి. ఈ 50 మోడల్స్ మనకి చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సైన్ టీటా ప్లస్ కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు దెన్ సైన్ పవర్ 2025 టీటా కొసీకెంట్ పవర్ 2025 టీటా. దీని ఆన్సర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 2 అయిందంటే మీనింగ్ ఏంటి? చీట్ కోడ్ ఇది 1 అయినట్టే కదా, అంటే ఇది కూడా 1 అయినట్టే కదా, అంటే సైన్ టీటా 1 అయిందనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వేసేయండి, సైన్ టీటా 1 కొసీకెంట్ టీటా 1, అంటే 1 + 1 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ -π, π విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. ఇది ఇచ్చాడు. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకసారి చూడండి, ఇది జీపీలో ఉందండి. దీన్ని ఇన్ఫినిటీ ఫామ్ అంటారు. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - r. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - r. దీన్ని ఇన్ఫినిటీ సిరీస్ అంటారు. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 8/1/1 - cos² x ఈజ్ ఈక్వల్ టు 4³ మీరు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు చూడండి, ఈ బేసులు 2 ఈక్వల్ అయితే పవర్స్ 2 ఈక్వల్ అయిపోతాయి. ఓకే, దేర్ఫోర్ దీన్ని 2³ కింద రాశాను, దీన్ని 2³ కింద, దీన్ని 2² కింద రాశాను. ఓకే, దేర్ఫోర్ ఈ 2 సింప్లిఫై చేసుకోండి. sin² ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు +or - π/4 +or - 3/4. నెక్స్ట్ సమ్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ tan x + tan 2x - tan 3x ఈజ్ ఈక్వల్ 0. ఇది tan a + b ఫార్ములా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉందండి. Therefore tan a + tan b/1 - tan a tan b is equal to tan 3x. క్రాస్ మల్టిప్లై చేయండి. tan x + tan 2x tan - 3x is equal to ఏమొచ్చింది? -tan x - tan 2x tan 3x. ఈ ఫార్ములా ఎంత అండి? 0. అంటే ఎక్కడెక్కడ అవుతుంది? x is equal to nπ దగ్గర, x is equal to nπ/3 దగ్గర. Therefore ఆన్సర్ x equal to nπ ± π/3 or nπ. నెక్స్ట్ సమ్, ఈ సమ్ చూడండి, 4th సమ్. 1 + sin x sin² x sin³ so on infinity ఈజ్ ఈక్వల్ టు 4 + √2√3. అయితే x ఎంత? ఆలోచించండి, 2 seconds. ఇది ఎస్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉందండి. చూడండి, జీపీలో ఉంది. ఎస్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే ఫార్ములా a/1 - r. ఏ అంటే 1, 1/1 - r ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ 1 - sin x ఈజ్ ఈక్వల్ టు. దీన్ని ఇలా వచ్చినప్పుడు రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేస్తే 4 - 2√3/4 వచ్చింది. అంటే sin x ఈజ్ ఈక్వల్ టు √3/2 వచ్చింది. √3/2 ఎప్పుడు అవుతుందండి? sin x π/3 దగ్గర, 2π/3 దగ్గర. నెక్స్ట్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin x - cos x ఈక్వల్ టు 0. ఆలోచించండి ఒకసారి సమ్. sin x - cos x ఈక్వల్ టు 0. sin x ఈజ్ ఈక్వల్ టు cos x ఎప్పుడు అవుతుందండి? tan x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. అంటే sin x / cos x, tan x ఈక్వల్ టు 1. tan x 1 ఎప్పుడు అవుతుందండి? π/4, 45 దగ్గర అవుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు nπ ± π/4. నెక్స్ట్, ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని మీరు మల్టిప్లై చేసేసుకోండి. ఈ వాల్యూతో ఈ 2 మల్టిప్లై చేసి ఈ వాల్యూ చేయండి. వాడు అడిగింది కాంజుగేట్. మీరు మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ -7 + 74i వచ్చింది. మల్టిప్లై చేశాడు అంటే దీంతో ఇది 2 × 1 2 × 4i 8i 3i × 1 3i 3i × 4i అంటే 12i². i² అంటే -1. ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాంజుగేట్ అన్నాడు. కాంజుగేట్ అంటే ఇమేజినరీ పార్ట్ దగ్గర మీరు మైనస్ పెట్టాలి. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ దగ్గర ఏముంది? 74 అయింది. దేర్ఫోర్ -74 అని రాయాలి. అర్థమైందండి? ఇది మార్చకూడదు. సపోజ్ చూడండి, a + ib i వచ్చింది. దీన్ని కాంజుగేట్ a - ib. ఒకవేళ -a + ib ఇచ్చాడు, దీన్ని కాంజుగేట్ -a - ib. b దగ్గర మాత్రమే మారుతుందండి, i దగ్గర మాత్రమే మారుతుంది. సపోజ్ 2 + 3i ఇచ్చాడు, దీని ఆన్సర్ 2 - 3i అవుతుంది. ఓకే, నెక్స్ట్, the locus of variable point z x + iy whose amplitude is always equal to theta. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ ఒకసారి ఆలోచించండి.
యాంప్లిట్యూడ్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టీటా ఇచ్చాడు. అంటే ఆర్గ్యుమెంట్ ఎంత అండి? టీటా. ఆర్గ్యుమెంట్ అంటే tan ఇన్వర్స్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటా అండి. tan ఇన్వర్స్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటా, ఈ వాల్యూ. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే y బై ఎక్స్ ఎంత అవుతుందండి? టీటా అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? ఎక్స్ tan టీటా. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు రూట్ -1, దెన్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ I/3 హోల్ పవర్ n. ఇక్కడ సిగ్మాకి పైకి తేడా ఏంటి? సిగ్మా అంటే సమ్మేషన్ అండి, కలుపుతాం. పై అంటే ఇలా, పై అంటే దాని ప్రొడక్ట్ అనమాట. ఇప్పుడు దీని మీనింగ్ అంటే ప్లస్ అనమాట. I/3 హోల్ పవర్ 0, I/3 హోల్ పవర్ 1, I/3 హోల్ స్క్వేర్, సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది ఏ ఫార్ములా ఉందండి? జీపీలో ఉంది. ఇది ఇన్ఫినిట్ సిరీస్ అంటే ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఉంది. ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటండి? a/1 - r. చూడండి ఎన్ని ఈ సీక్వెన్స్ సిరీస్ ఫార్ములా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. దేర్ఫోర్ ఏ అంటే a పవర్ 0 అంటే 1 అండి. 1/1 - I/3, 3/3 - I. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సమ్ని రేషనలైజ్ చేయాలి. ఓకే, 3 + I/3 - I. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు రూట్ -1 అంటే I² ఈజ్ ఈక్వల్ ఎంత అండి? -1. 1 + I², I/4 + I² I/6 సో అని ఇచ్చాడు. చాలా సింపుల్. I² అంటే ఎంత అండి? -1. ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0. అంటే I/2020 + I/2022 0 అయిపోయింది. మిగిలిపోయిన వాల్యూ ఏమైంది? I/2024, దీని వాల్యూ 1. ఓకే, గుర్తుందండి మీకు? 2024 అంటే 4తో డివైడ్ చేస్తాం. a + IB ఈజ్ ఈక్వల్ టు I/1 - I. అయితే AB ఎంత? ఇది 2 సార్లు పడింది. సింపుల్. మనకి ఏ ఐడియా లేనప్పుడు మీరు రేషనలైజ్ చేయండి. ఇదే మన చీట్ కోడ్. ఓకే, దేర్ఫోర్ 1 + I/1 - I ఇంటూ 1 + I చేసుకుంటే మీకు 1 + I² ఈ వాల్యూ వచ్చింది. అంటే I² అంటే -1, -1 + I/2 వచ్చింది. -1/2 I/2 అంటే A, B ఎంత అండి? -1/2, +1/2. ద రియల్ పార్ట్ ఆఫ్ Z సాటిస్ఫైస్ I/Z⁴ + 1 = 0. I/Z⁴ అంటే ఎంత అండి? -1. Z⁴ అంటే -1/I. ఐతో డినామినేటర్లో న్యూమినేటర్లో మల్టిప్లై చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు I² వచ్చింది, -1. దేర్ఫోర్ I వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే I అంటే ఏంటండి? ఇక్కడ మన దగ్గర 1, -1, I, -I గుర్తున్నాయి. ఈ ఫార్ములాలు ఎప్పుడెప్పుడు అవుతాయో 1 అనగానే cos π/2 + I sin π/2. సారీ, I అనగానే cos π/2 + I sin π/2. ఎందుకండి? sin π/2 వాల్యూ 1 కాబట్టి. ఓకే, ఇలాగనమాట. -1 అన్నాడు అనుకోండి, cos π + I sin π. ఎందుకంటే sin π వాల్యూ 0, cos π వాల్యూ -1. ఈ వాల్యూ వేసుకున్నాం. ఇక్కడ ఫార్ములా చూడండి, cos θ + I sin θ హోల్ పవర్ n అంటే cos n + I sin n. దేర్ఫోర్ వాడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? రియల్ పార్ట్ అడుగుతున్నాడు. రియల్ పార్ట్ అంటే ఇమేజినరీ కానిది, I కానిది. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. దీని టెక్నిక్ చూడండి. 24 ఇచ్చాడు, ఇందులో హాఫ్ రాయండి 12. దానికి మీరు ఫ్యాక్టర్స్ కట్టండి. ఫ్యాక్టర్స్ 4, 3 అవ్వచ్చు, లేదా 2, 6 అవ్వచ్చు. 4, 3 అయ్యాయి కదా. ఈ 4 తాలూకా స్క్వేరు 16 -3 స్క్వేరు 9 చేస్తే ఈ వాల్యూ రావాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. 24లో హాఫ్ 12, దీనికి ఫ్యాక్టర్స్ కట్టండి. 4, 3 వచ్చాయి. దేర్ఫోర్ 4² 16 -3² 9 7 ఈ వాల్యూ రావాలన్నమాట. దేర్ఫోర్ ఆన్సర్ +or -4 + 3i ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇటువంటి సమ్లు మీకు చాలా చోట్ల రిపీట్ అవుతాయండి. డెరివేటివ్స్లో రిపీట్ అవుతాయి, చాలా చోట్ల రిపీట్ అవుతాయి. ఇలా ఇచ్చినప్పుడు థియరీలో కూడా రిపీట్ అవుతాయి. ఈ మొత్తం అంతటిని మీరు x అని తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 4 + 1/x అనుకోండి. సింప్లిఫై చేసుకోండి. రూట్స్ కడితే x ఈజ్ ఈక్వల్ టు 2 ± √5. ఇది చూడండి ఎప్పుడు పడిందో, ఎంత సింపుల్ సమ్ము. దీనికి మీరు ఏ షార్ట్ ట్రిక్ వాడక్కర్లేదు. సింపుల్గా దీని అంతటిని x అనుకుంటే చాలు. నెక్స్ట్ α, β, ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇలా ఇచ్చాడు. అయితే α⁻1, β⁻1, γ⁻−1 చూడండి. ఆల్ఫా బీటా బీటా గామా ఆల్ఫా అంటే b/a, ఆల్ఫా బీటా గామా -c/a. ఓకే, దేర్ఫోర్ 1/α + 1/β + 1/γ అంటే ఈ వాల్యూ వేస్తే అయిపోయింది. నెక్స్ట్ సమ్ 2 cos² - cot θ -3 ఇచ్చాడు. దీని రూట్స్ కట్టండి, ఇంకేం అక్కర్లేదు. మనకి ఏ ఐడియా లేనప్పుడు బేసిక్ రూల్ ఉంటుంది, సింపుల్ రూల్. ఆ సింపుల్ రూల్ అప్లై చేసుకోండి. వెరీ సింపుల్, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఈ 1 రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ అన్నాడు. అంటే దాని ద వాల్యూ ఆఫ్ k అడుగుతున్నాడు. చాలా సింపుల్ అండి. వాడు ఏమడుగుతున్నాడు? ఒక రూటు ఆల్ఫా అయితే దాని రెసిప్రోకల్ 1/α అవుతుంది. వాడు ఏమంటున్నాడు? అయితే దాని ద వాల్యూ ఆఫ్ k అడుగుతున్నాడు.
చాలా సింపుల్, మనకు తెలిసింది ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ 1 by ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు k minus 4/4. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్, దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 8. పీసీ వచ్చాం పెర్ముటేషన్ కాంబినేషన్. ఇఫ్ ఏ కమిటీ ఆఫ్ 10 members ఈజ్ టు బి ఫార్మ్డ్ 8 men and 6 women. ఒక కమిటీ ఫామ్ చేయాలి 10 మెంబర్లతోటి, 8 men ఉన్నారు, 6 women ఉన్నారు. దెన్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ కమిటీస్ ఇన్ విచ్ మెన్ ఆర్ మెజారిటీ, అంటే మేల్ అనేవాళ్ళు మెన్ అనేవాళ్ళు మెజారిటీ ఉండాలి, అంటే ఎక్కువ మంది ఉండాలి. సో ఇందులో 6 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ 7, ఇక్కడ 3, ఇక్కడ 8, ఇక్కడ 2. మాస్టర్ ఇక్కడ 5 తీసుకోవచ్చు కదా, అవ్వదు, ఈ రెండు అవ్వదండి, 5 ఈక్వల్ అయిపోతాయి. దేర్ఫోర్ 8c6 6c4 8c7 6c3 8c8 6c2 ఆన్సర్ 595. ఈ సమ్ చాలాసార్లు రిపీట్ అవుతుందండి. పాలిగన్ ఆఫ్ n సైడ్స్ హ్యాస్ 275 డయాగ్నల్స్, దెన్ n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n ఇంటూ n మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ 275. n ఎంత అండి 25. ఇక్కడ దాకా చేసినప్పుడు మీరు ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళినా పర్లేదు, ఇదే చీట్ కోడ్. ఈ ఫార్ములా రాసి మీరు ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళినా పర్లేదు. నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ 1080. 1080కి 2 cube 3 cube 5 power 1, అంటే 3 power 1 3 power 1 1 plus 1. దేర్ఫోర్ 4 into 4 into 2 32 ఇస్ ద ఆన్సర్. చూడండి మీరు అడుగుతున్న చీట్ కోడ్ ఇక్కడ చెప్తున్నాను. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 6 distinct things కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు 2 boxes సో దట్ నో బాక్స్ ఈజ్ ఎంటీ. ఏ బాక్స్ ఎంటీ అవ్వకూడదు. ఎన్ని డిస్టింక్ట్ ఇచ్చాడు 2, సారీ 6. ఎన్ని బాక్స్ ఇచ్చాడు 2, దేర్ఫోర్ 2 power 6 minus 2 దిస్ ఇస్ ద ఆన్సర్. 2 power 6 minus 2. సేమ్ మోడల్ సమ్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 different things కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ 6 persons సో దట్ నో పర్సన్ గెట్స్ ఆల్ ద థింగ్స్. 6 power 4 minus 6 దిస్ ఇస్ ద ఆన్సర్. 6 power 4 minus 6. If 2 power n divides 16 factorial, 2 power n plus 1 does not divide 16 factorial, then n equal to. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్ అండి. 16 ఫ్యాక్టోరియల్ ఉన్నాడు అంటే 16/2, 16/2 square, 16/2 cube, 16/2 power 4, 8, 4, 2 plus 1, 15 is the answer. How many chords can be drawn through the 21 points on a circle? ఇది ఒక సర్కిల్ అండి, కార్డ్స్ ఇవి. కార్డ్కి ఎండింగ్ పాయింట్లు, కార్డ్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయండి 2 పాయింట్స్ ఉంటాయి. దేర్ఫోర్ 21 కార్డ్స్ అంటే 21c2. కార్డ్ అంటే ఇదండి, దిస్ ఇస్ ద కార్డ్. దేర్ఫోర్ 21c2, 21 into 20/1 into 2, 210 is the answer. ఒక హోంవర్క్ అండి. ఇఫ్ ఎ పాలిగన్ ఆఫ్ n సైడ్స్ హ్యాస్ 560 డయాగ్నల్స్, దెన్ n, ఇది 2 సార్లు పడింది, దెన్ n వరుసగా 3 సార్లు పడుతున్నదండి. 24లో పడింది, 22లో పడింది, 23లో పడింది. నెక్స్ట్, ఇఫ్ ద కోఎఫిషియన్స్ 2r plus 6 r minus 1 the terms in the expansion 1 plus x whole power 21 are equal, then the value of r is. ఇందులో ఏముందండి, కోఎఫిషియన్స్ 2 ఈక్వల్ అయిపోయాయి. 21 is equal to ఫార్ములా NCR is equal to NCS అయితే n is equal to r plus s. ఓకే, నెక్స్ట్ 4th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, ఈజ్ -20, దెన్ xy ఈజ్. ఇక్కడ 4th టర్మ్ ఉన్నప్పుడు t3 is equal to 6c3/x/2 6 minus 3 minus 2y/whole cube. 6c3 అంటే ఇది ఆల్రెడీ మనకు -20 ఇచ్చాడు. 6 into 5 into 4/1 into 2 into 3. ఈ వాల్యూ 1/2 క్యూబ్ అంటే 1/8, -2 క్యూబ్ అంటే -8/3 క్యూబ్ అంటే 27 x క్యూబ్ y క్యూబ్. సింప్లిఫై చేసుకుంటే x క్యూబ్ y క్యూబ్ is equal to 27, xy is equal to 3. ఓకే, నెక్స్ట్, ఇఫ్ tan b is equal to sin a sin c by sin a plus c. ఇక్కడ మీరు sin a plus c కనిపిస్తుంది, దీన్ని రివర్స్లో రాయండి. 1/tan b is equal to sin a plus c by 2 sin a sin c. sin a plus c ఫార్ములా sin a cos c plus cos a sin c. 1/2 cot c plus 1/cot c plus cot a వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 1/a plus 1/c is equal to 2/b అయితే hp హార్మోనిక్ ప్రోగ్రెషన్. b square is equal to ac జామెట్రిక్ ప్రోగ్రెషన్. 2b is equal to a plus c అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, నెక్స్ట్ 1 minus 1/2 2 into 4 3 into 6 సో అని ఇన్ఫినిటీ ఇచ్చాడు. ఆల్రెడీ తెలిసిపోతుంది, జీపీలో ఉంది. ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఎంత, a/1 minus r. మీరు చేసి ఆన్సర్ చెప్పండి, నాకు చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే, దేర్ఫోర్ a/1 minus r, r అంటే -2/3, దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది చూడండి, మీరు అడుగుతున్న చీట్ కోడ్ 1/2 into 5 1/5 into 8 సో అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేయకండి, డైరెక్ట్ ఫార్ములా రాసండి. ఈ రెండుకి మధ్య డిఫరెన్స్ ఎంత, 3, 1/3 డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్ అండి, అంటే 1/d 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్, అంటే 1/2 minus 1/3n plus 2. ఎల్సిఎం తీసుకోండి, 3n plus 2 minus 2, 2 2 క్యాన్సిల్. ఓకే, 3 3 క్యాన్సిల్, n/6n plus 4. నెక్స్ట్ సమ్,
ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన లైన్స్ చూడండి, ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయో ఆర్థో సెంటర్ అనేది వెట్టెక్స్ అయిపోతుంది. ఆర్థో సెంటర్ వెట్టెక్స్. ఈ మరి సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఉంటుంది, మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనస్. ఓకే, ఈ రెండు సాల్వ్ చేసిండి అయిపోయింది. ఈ రెండు సాల్వ్ చేసి ఆర్థో సెంటర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది పెర్పెండిక్యులర్ ఉన్నాయని మీకు ఎలా తెలుస్తాయి? దీని స్లోప్ కట్టండి -1, దీని స్లోప్ +1. రెండు స్లోప్స్ కానీ m1 m2 =-1 అయితే ఆ రెండు ఎలా ఉన్నట్టు? పెర్పెండిక్యులర్గా ఉన్నట్టు. అంటే ఈ రెండింటికి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే x = 0, y = -1. నెక్స్ట్, ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ ద లైన్ ఆల్ఫా +1 × x ఆల్ఫా y + ఆల్ఫా = 1 అయితే ఒక h, k నుంచి ఫిక్స్డ్ పాయింట్ ద్వారా అయితే ఈ వాల్యూ అంతా అడిగాడు. ఇలా మీరు దీన్ని మార్చుకుంటే ఇది ఫ్యామిలీ ఆఫ్ కంకరెంట్ లైన్స్ ద్వారా ఉంది. L + λ L' లాగా ఉంది. ఫ్యామిలీ ఆఫ్ కంకరెంట్ లైన్స్ అంటే ఇది. కంకరెంట్ అంటే 2 or more లైన్స్ పాసెస్ త్రూ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్ కామన్ పాయింట్. ఓకే, ఇది ఒక కామన్ పాయింట్ అండి. ఇలాగ దేర్ ఫోర్ x + y + 1 సాల్వ్ చేయండి, x - 1 సాల్వ్ చేయండి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ రెండు సాల్వ్ చేసి వచ్చేస్తుంది. దేర్ ఫోర్ ఇది h, k h² + k². నెక్స్ట్ సమ్, ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్. మీరు చూడండి, దీని స్లోప్ -1, దీని స్లోప్ -2, దీని స్లోప్ 1. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో సర్కమ్ సెంటర్ ఇస్ ద హింట్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సర్కమ్ సెంటర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్. అంటే మీరు ఈ పాయింట్ ఈ రెండు సాల్వ్ చేయండి, ఏ పాయింట్ వస్తుంది? ఈ రెండు సాల్వ్ చేయండి, సి పాయింట్ వస్తుంది. ఆ రెండుకి మిడ్ పాయింట్ కట్టండి, ఇది సర్కమ్ సెంటర్. ఓకే, ఆర్థో సెంటర్ అయితే ఇది. ఇలా క్వశ్చన్ ఇచ్చాడు, ఇంటిగ్రల్ dx/9 cos² x + 16 sin² x. ఇది ఏ ఫామ్లో ఉంది? a² sin² x + b² cos²xలో ఉంది. a² 16, b² 9. దేర్ఫోర్ 1/2ab 1/2 × 3 × 4 1/12 tan 1 tan a/b 4/3. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇంటిగ్రల్ log x హోల్ క్యూబ్. ఎంత సింపుల్ సమ్ అంటే మీరు హైలైట్లు గట్రా ఏమీ వాడాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే రాసేయచ్చు. log x t అనుకోండి, x = e⁴t, dx = e⁴t dt. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ t³ e⁴t వచ్చింది. ఆన్సర్లో క్వశ్చన్లో ఎప్పుడు e⁴t వచ్చినా మీరు చాలా సింపుల్గా రాసుకోండి. e⁴t ముందు కామన్ రాసేయండి. హింట్ చెప్తున్నాను మీకు సొల్యూషన్కి. e⁴tని మీరు మామూలుగా రాసేయండి. ఫస్ట్ చాలా క్లియర్గా t³ నాస్టీస్గా రాసేయండి. t³ నాస్టీస్గా రాసండి. t³ డెరివేటివ్ ఎంత? 3t² రాయండి. 3t² డెరివేటివ్ ఎంత? 60 రాయండి. 60 డెరివేటివ్ ఎంత? 6 రాయండి. మైనస్ ప్లస్ మైనస్ పెట్టండి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్, ఇంటిగ్రల్ x + 1/√x² + x + 1 dx. ఇది మనం మీరు అనుకునే చీట్ కోడ్లో చేయొచ్చు. కానీ చీట్ కోడ్ కంటే ముందు ఫార్ములా చూడండి దీనికి. ఇంటిగ్రల్ px + q/√ax² + bx + c dx అయితే ఇది ఫార్ములా 2a × ax² + bx + c + b × 1/√ax² + bx + c. a అంటే p/2a, b అంటే q - pb/2a. అంటే ఏ ఇక్కడ ఉంటుంది, బి ఇక్కడ ఉంటుంది. మీరు ఏబీలు కట్టేయండి, ఆన్సర్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఏ ఫార్ములా ఏంటి? ఏ అంటే p/2a, p అంటే 1, 1/2 అంటే 1/2 వచ్చింది ఏ అంటే. దేర్ఫోర్ 2a 2 × 1/2 అంటే ఇక్కడ ఆప్షన్లో ఏదైతే ఉందో అది అవుతుంది. అంటే ఈ రెండు అవ్వదు, సిడీలో అవుతుంది. నెక్స్ట్, b = q అంటే 1 - q = 1 - pb 1/2 అంటే 1 - 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. q అంటే 1/2 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. ఇది చీట్ కోడ్. ఇలా చేయాలి. అంతేకాని మీకు ఏదో వచ్చిన ఆప్షన్లు పెట్టేస్తాను అంటే సెట్ అవ్వదు. అంటే లక్ ఉంటే ఆ టైంలో సెట్ అవ్వచ్చు, కానీ బట్ ఒరిజినల్ అయితే అది కరెక్ట్ కాదండి. దానివల్ల చాలా లాస్ అయిపోతారు. మీకు వచ్చిన సమ్ కూడా చీట్ కోడ్ పెడితే దొరికిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఫార్ములాతో మీరు చీట్ కోడ్ చేయండి. నెక్స్ట్, ఇలా సమ్ ఇచ్చాడు, sin 4 6 cos 8. చాలా సింపుల్ అండి. ఇక్కడ రెండింటి తాలూకు పవర్లు ఈక్వల్ చేయండి. tan 6 అయింది, tan డెరివేటివ్ ఏంటి? sec². దేర్ఫోర్ tan 7/7. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇలాంటి సమ్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. x⁴49 ఇచ్చాడు అనుకోండి, దీన్ని t అనుకోండి. ఇది రెండుసార్లు పడిందండో. దీన్ని t అనుకోండి. tan 1 డెరివేటివ్ ఎంత? tan 1 x ఈ వాల్యూ t అనుకుంటే tan 1 x కానీ t అనుకుంటే 1/1 + x² dx అని dt అనుకుంటారు. దేర్ఫోర్ ఈ వాల్యూ. దేర్ఫోర్ 1/50 × t dt 1/50 × t² / 2 1/50 × 2 1/100 వచ్చింది. దేర్ఫోర్ ఆప్షన్
1/k ఈజ్ ఈక్వల్ టు 1/100. జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి. సేమ్ సమ్ మీరు చేయండి. ఈ సమ్ చూడండి, ఈ మోడల్ మీకు చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఇంటిగ్రల్ లోవర్, ఇది చీట్ కోడ్. లోవర్ ఇంటర్వెల్ 0, అప్పర్ ఇంటర్వెల్ π/2 ఉందనుకోండి, 1/√over ఇస్తే ఆన్సర్ π/4 రాసండి. ఇంటిగ్రల్ 0 to ఇలా కాకుండా ఇలా కనబడింది. ఇంటిగ్రల్ 0 to π/2 cos x plus sin x కనబడింది, ఆన్సర్ π/4. ఇంటిగ్రల్ 0 to π/2 secant x plus cosecant x కనబడింది, ఆన్సర్ π/4. ఇంటిగ్రల్ 0 to π/2 cosecant plus secant కనబడింది, π/4. కాసు సైను బై సైన్ ప్లస్ కాస్ ఏది కనబడిన π/4. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π e⁻x - step x. చాలా సింపుల్ అండి. ఈ పవర్లో ఉన్న వాల్యూ ముందు రాసేయండి. ఇంటిగ్రల్ 0 to 1 e⁻x రాయండి. e⁻x 0 to 1 కట్టండి. ఇంటిగ్రల్ e⁻x అంటే ఈ వాల్యూ ఎంత, e⁻x అప్పర్ వాల్యూ, ఫస్ట్ అప్పర్ వాల్యూ రాయండి. e⁻1 - e⁻0 1000 × e-1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/25 క్యూబ్, ఇంటిగ్రల్ 1/25 లోవర్ ఇంటర్వెల్, అప్పర్ ఇంటర్వెల్ 3 e⁻3/x/x² dx. దీన్ని t అనుకోండి, దీని డెరివేటివ్ -3/x² dx = dt, అంటే 1/x² dx = -1/3 dt. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లోవర్ ఇంటర్వెల్ మారిస్తే ఇక్కడ మీరు దీన్ని t అనుకున్నారు కాబట్టి లోవర్ ఇంటర్వెల్ మార్చాలి, అప్పర్ ఇంటర్వెల్ మార్చాలి. లోవర్ ఇంటర్వెల్ x = 1/25 వేయండి, 3/1/25 అంటే t = 25. t = 25 లోవర్ ఇంటర్వెల్. అప్పర్ ఇంటర్వెల్ x = 3 వేయండి, 1. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లోవర్ ఇంటర్వెల్ తక్కువ ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు మార్చండి, ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ వస్తుంది. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందండి. ఇక్కడ మైనస్ ఉంది, మారిపోయింది. ఇక్కడ చూడండి, ఈ స్టెప్కి తేడా చూసుకోండి. ఇక్కడ లోవర్ ఇంటర్వెల్లో 75 ఉంది, ఇక్కడ లోవర్ ఇంటర్వెల్లో 7, అప్పర్ ఇంటర్వెల్లో 1 ఉంది, ఇక్కడ అప్పర్ ఇంటర్వెల్ 75 ఉంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ రాసాం. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అప్పర్ ఫార్ములా ఏంటనుకుంటున్నారు, ఇంటిగ్రల్ a to b f(x) dx. దీన్ని క్వీన్ రూల్ అంటారు. అంటే f(b - f(a), అప్పర్ ఇంటర్వెల్ మైనస్ లోవర్ ఇంటర్వెల్. నెక్స్ట్ ద డిఈ ఫర్ విచ్ ax + by = 1 ఈజ్ జనరల్ సొల్యూషన్. ఇందులో అంత పెద్ద ఆలోచించండి. ఇందులో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, రెండు సార్లు డెరివేటివ్ కట్టండి. ఫస్ట్ సార్ డెరివేటివ్ కట్టారు, x డెరివేటివ్ 1, y డెరివేటివ్ dy/dx. అంటే dy/dx ఎంత, -a/b. ఇది 2 సార్లు పడింది, 2 సార్లు డెరివేటివ్ కట్టండి. రెండోసారి డెరివేటివ్ కట్టండి, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఇచ్చిన క్వశ్చన్లో కాన్స్టెంట్లు 2 ఉన్నాయి. దేర్ఫోర్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అసలు డెరివేటివ్ కట్టాలి. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ డిఈ ఇచ్చాడు. మీరు ఏమీ ఆలోచించకండి, ఇది పాలినామియల్ ఈక్వేషన్ అవ్వదు. ఇది పాలినామియల్ ఈక్వేషన్ అవ్వదండి. ఎందుకు, అసలు పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే చూడండి, a0 + a1x + a2x² so on an(x)n ఈజ్ కాల్డ్ ద పాలినామియల్ ఈక్వేషన్. అసలు ఇది పాలినామియల్ ఈక్వేషన్ మనకు అవ్వట్లేదు. ఎప్పుడైతే పాలినామియల్ ఈక్వేషన్ అవ్వదో డిగ్రీ నాట్ డిఫైన్డ్. చూడండి, ఇది పాలినామియల్ ఈక్వేషన్ అవ్వలేదు, డిగ్రీ నాట్ డిఫైన్డ్. ఆర్డర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ సమ్కి ఏంటంటే డిగ్రీ, ఈ సమ్కి ఏమవుతుంది, డిగ్రీ చెప్పండి, ఆన్సర్ ఏమవుతుంది, డిగ్రీ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇది కూడా నాట్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఈ. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీన్ని మీరు మార్చుకుంటే ఇది లీనియర్ ఈక్వేషన్లోకి వచ్చింది. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లు ఉంటాయి. ఒకటి dy/dx + py = q అనే ఫామ్లో ఉంటుంది. దీని సొల్యూషన్ y × if ఇంటిగ్రల్ q × if dx + c. if e⁻ ఇంటిగ్రల్ pdx. ఓకేనండి, ఇది ఒక if. ఇది ఏ ఫామ్లో వచ్చింది మనకి, dx/dy ఈ ఫామ్లో వచ్చింది, దీని తాలూకా if e⁻ ఇంటిగ్రల్ pdy. దేర్ఫోర్ e⁻ ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి ఇది p, ఇది ఏ ఫామ్లో ఉంది, dx/dy + px = q. అంటే p = sec²y/tan y, q = cos³ y. ఓకేనా, దేర్ఫోర్ if కట్టారు, దేర్ఫోర్ e⁻ log tan y, దేర్ఫోర్ tan y. సొల్యూషన్ x × if, x × tan y = q × if. దేర్ఫోర్ cos³ tan y. tan y అంటే sin y/cos y,
దేర్ఫోర్ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ వై బై సైన్ వై. ఇందాకలో ఫార్ములా చెప్పుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ కానీ అయితే ఫర్ ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. ఇక్కడ దీని డెరివేటివ్ ఇదే, దేర్ఫోర్ కాస్ క్యూబ్ బై 3 ప్లస్ సి. అవునా? నెక్స్ట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ tan వై బై ఎక్స్ ఇచ్చాడు. అయితే సైన్ వై బై ఎక్స్ ఎంత అన్నాడు. దీన్ని y ఈజ్ ఈక్వల్ టు vx ఫామ్లో తీసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. దేర్ఫోర్ v ప్లస్ ఎక్స్ ఇంటూ dv బై dx ప్లస్ v ఇంటూ tan v అంటే dv బై tan v ఈజ్ ఈక్వల్ dx బై ఎక్స్. దీన్ని ఏమంటారంటేనండి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు. అంటే ఏంటనుకుంటున్నారు, వై టర్మ్లన్నీ v టర్మ్లన్నీ tan దగ్గరికి వచ్చేస్తాయి, v దగ్గరికి వచ్చేస్తాయి, ఎక్స్ టర్మ్లన్నీ దగ్గరికి వస్తాయి. దీన్ని కాస్ బై సైన్ కింద రాశాను, అంటే లాగ్ మాడ్ సైన్ v లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. దేర్ఫోర్ సైన్ v ఈజ్ ఈక్వల్ cx. v అంటే ఎంత అనుకున్నాం y బై ఎక్స్. దేర్ఫోర్ సైన్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cx. దిస్ ఇస్ ద ఆన్సర్. 47. ఇఫ్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఎట్ ఏ పాయింట్ x, y ఆన్ ద కర్వ్ ఈజ్ అయితే ఎఫ్ ఆఫ్ 2 0 అయితే ఎఫ్ ఆఫ్ -2 ఎంత? ఇది కూడా 2 సార్లు పడింది. dy బై dx ఇచ్చాడండి. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఏంటి? m అంటే dy బై dx. కానీ నీకు ఇక్కడ ఏం కావాలి? y కావాలి. y కావాలంటే దీన్ని ఇంటిగ్రేషన్ కట్టాయి. దేర్ఫోర్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 3 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 9x ప్లస్ సి. వాడేమన్నాడు ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఉన్న ప్లేస్లో 2 పెట్టాయి. దేర్ఫోర్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ వాల్యూ 0 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ ఈ 0 2 ఇంటూ 2 క్యూబ్ 5 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో 2 పెట్టుకోవాలి. దేర్ఫోర్ సి వాల్యూ నీకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. ఎక్స్ ఉన్న ప్లేస్లో 2 పెట్టుకోండి. దేర్ఫోర్ 0 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 2 ప్లస్ సి. సి ఈజ్ ఈక్వల్ టు -18 వచ్చింది. ఎప్పుడైతే సి ఈజ్ ఈక్వల్ టు -18 వచ్చిందో ఈ కర్వ్లో వేసేయండి. ఇప్పుడు వాడేమడుతున్నాడు మన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ -2 అడుగుతున్నాడు. ఎక్స్ ఉన్న ప్లస్లో -2 వేసేయండి. దేర్ఫోర్ 2 ఇంటూ -8 ఈ వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ ఆన్సర్ -4. నెక్స్ట్ సమ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రిప్రజెంట్ బై ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది y డాష్ ఈజ్ ఈక్వల్ టు y బై 2x. ఇందాకలే చెప్పాను వేరియబుల్ సెపరబుల్. y డాష్ అంటే dy బై dx, dy బై y dx బై x. ఈ 2ని ఇక్కడ తీసుకుంటండి. 2 ఇంటూ dy బై y dx బై x. ఇంటిగ్రల్ 1 బై y అంటే లాగ్ y లాగ్ x. ఇక్కడ ఏవి తీసుకున్నాం ఇక్కడ కూడా తీసుకోండి లాగ్ x. దేర్ఫోర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ cx. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఏ ఫామ్లో ఉందండి? పెరాబులా. 49. ఈ సమ్ ఆలోచించండి ఒకసారి, ఆన్సర్ చెప్పండి. 2 seconds టైం తీసుకోండి. రైట్, వెరీ గుడ్. కొంతమంది చెప్తున్నారు నాకు అర్థమైంది. ఆల్రెడీ ఈ మోడల్ నేను చెప్పానండి. ఈ వాల్యూ అంతటిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సోన్ రూట్ ఓవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సోన్ ఇన్ఫినిటీ అయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ బై 2y మైనస్ 1. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. సైన్ ఆఫ్ లాగ్ 2x దీని డెరివేటివ్ కట్టండి. సైన్ డెరివేటివ్ కాసు, లాగ్ 2x డెరివేటివ్ 1/2x, 2x డెరివేటివ్ 2. దేర్ఫోర్ ఈ వాల్యూ వేసుకోండి. 2 క్యాన్సిల్. దేర్ఫోర్ ఆన్సర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ 2x బై x ఇంటూ 2y మైనస్ 1. నెక్స్ట్ ఈ మోడల్ కూడా బాగా రిపీట్ అవుతుందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. దెన్ ఎఫ్ ఆఫ్ 0. ఇది మీకు 2 మోడల్స్లో కవర్ అవుతుంది. ఒకటి లిమిట్స్లో వస్తుంది, రెండోది కంటిన్యూటీలో వస్తుంది. కంటిన్యూటీలో 2 ఫార్ములాలు ఉన్నాయండి. ఒకటి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఈ 2 ఫార్ములాలు మాత్రమే ఉన్నాయండి కంటిన్యూటీలో, ఇంకో ఫార్ములా లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉందండి. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములా ఇక్కడ ఒకసారి చూడండి. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ కానీ అయితే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ చూడండి, ఇది జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రాశాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఎల్సిఎం తీసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. 1 క్యాన్సిల్, 2x xx క్యాన్సిల్. ఎక్స్టెన్షన్ ఇచ్చాడు 0 ఇచ్చాడు. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెన్షన్ 0 e పవర్ 2/1 మైనస్ x ఈ స్క్వేర్. ఓకే, ఈ మోడల్స్ ఎందుకు చెప్పాను అంటే చీట్ కోడ్స్ రూపంలో కొన్ని సమ్స్ చూసిన వెంటనే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. నా పాత వీడియోలు చెక్ చేసుకుంటే మీరు సమ్స్ని ఈజీగా చేసుకుంటారు. రేపు కంప్లీట్గా షార్ట్ ట్రిక్స్ చేయబోతున్నానండి, ఇంకొక 50. ఓకే, ఈ మోడల్ కాకుండా సింపుల్ షార్ట్ ట్రిక్స్ చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.